పొత్తిళ్లలోని పసిబిడ్డ కడుపు నిండుగా పాలు తాగితే అమ్మకు అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు. అయితే కొంతమంది చంటి పిల్లలు పాలు తాగిన కాసేపటికే తాగిన పాళ్లన్నీ కక్కుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు పెరుగు తరకల్లాగా వాంతవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు చంటి బిడ్డకు ఏమైందోనని తల్లిదండ్రులు ఒకటే ఆందోళన చెందుతూ ఉంటారు. పసిపిల్లలు తాగిన పాలన్నీ కక్కుకుంటున్నప్పుడు అన్ని సందర్భాల్లోనూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటారు డాక్టర్లు. అసలు చంటి పిల్లలు తాగిన పాలను కక్కుకోవడానికి వెనుక కారణాలేమిటి? ఈ సమస్యకు చికిత్స ఎప్పుడు అవసరం? పసిబిడ్డలో పాలవాంతి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తల్లిపాలు తాగే 6 నెలలలోపు చంటి పిల్లలకు పాలు, పెరుగు, వాంతులయ్యే లక్షణాన్ని గ్యాస్ట్రోఈసోఫిగల్ రిఫ్లెక్స్ అంటారు. 6 నెలల వయసు వరకు అన్నవాహికకు, జీర్ణాశయానికి మధ్య ఉండే కండరం వదులుగా ఉండడం మూలంగా పాలు కొంతమేరకు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. కొంతమంది పిల్లల్లో ఈ సమస్య ఏడాది వరకు కొనసాగవచ్చు. చంటి పిల్లలు పాలు తాగుతున్నప్పుడు కొన్నిసార్లు గాలిని కూడా మింగేస్తుంటారు. ఆ గాలి తేన్పు రూపంలో బయటకు రాకపోతే తిన్న తర్వాత మనకెంత అసౌకర్యంగా ఉంటుందో వారికి కూడా అలాగే ఉంటుంది. ఇలాంటప్పుడు తాగిన పాలు అరగక వాంతి అవుతుంటుంది. కొందరు తల్లులు బిడ్డ ఏడ్చిన ప్రతిసారి పాలు పట్టించేస్తూ ఉంటారు. ఇలా అవసరానికి మించి పాలు పట్టించినా కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే పోతపాలు పట్టించే పిల్లల్లో కూడా ఇలా జరుగుతుంది. ఆవు పాలలో ఉండే ప్రోటీన్ కూడా ఒక్కోసారి వాంతులకు ఓ కారణం కావచ్చు. డబ్బా పాలలో కూడా ఆవు పాల ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి కారణాన్ని గమనించాలని చెబుతారు డాక్టర్లు. ఆల్మోస్ట్ 80% పిల్లల్లో 1 year ఏజ్లో పిల్లల్లో వామిటింగ్స్ అనేది సహజంగా చూస్తూ ఉంటాం మనం. సో మోస్ట్లీ ఏంటంటే ఫస్ట్ అది ఏజ్ పెరిగే కొద్దీ వామిటింగ్స్ తగ్గిద్ది. అంటే 3 months టైంలో కొంచెం ఎక్కువ ఉంటుంది, 6 months తర్వాత తగ్గిద్ది, ఆఫ్టర్ 6 months అది ఇంకా కొంచెం తగ్గిద్ది అనమాట. సో ఎట్లా అది ఎందుకు కారణం ఏంటంటే వాళ్ళకి జీఈఆర్ అంటే గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట చిన్నపిల్లలు, పుట్టిన పిల్లలు. సో వాళ్ళకి వామిటింగ్స్ అనేది చాలా రెగ్యులర్గా మనం డైలీ దేంట్లో చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే న్యూ బార్న్ బేబీస్ అంటే మనకి పుట్టిన తర్వాత బేబీస్ వెయిట్ గెయిన్ అవ్వకపోయినా కూడా బాగా నీరసంగా ఉంటున్నా, లేదంటే వాంతు బాగా దూరంగా ప్రొజెక్టైల్ వామిటింగ్ అంటాం, అంటే విసురుగా దూరంగా వస్తున్నా, అప్పుడు మనం కొంచెం సీరియస్గా తీసుకోవాలి. అదే వెయిట్ గెయిన్ అవుతూ ఉండి బేబీ మనకి చక్కగా డే బై డే రొటీన్ చక్కగా 2 hours ఫీడింగ్ తర్వాత పడుకుంటూ ఉంది, ఎవ్రీ మంత్ చెకప్స్లో మనకి డైలీ వెయిట్ గెయిన్ అవుతుంది అంటే మాత్రం నథింగ్ టు వరీ. బట్ ప్రమాదకరం ఎప్పుడంటే వెయిట్ గెయిన్ అవ్వనప్పుడల్లా, లేదంటే పసర్లాగా వామిటింగ్స్ వస్తుంటే, గ్రీన్గా పసర్లాగా వస్తుంటే మనం ఏమన్నా ఇంటెస్టైన్ అబ్స్ట్రక్షన్ అంటే పేగు ఏమైనా అబ్స్ట్రక్షన్ అయ్యిందా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సహజంగా పిల్లల్లో పైలోరిక్ స్టీనోసిస్ అంటాము, దాంతో హర్ష్బ్రంక్స్ డిసీజ్ అంటాం, ఇలా కొన్ని సర్జికల్ కాజెస్ ఉంటాయి. అవి ఏమన్నా ఉన్నాయా అనేది ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. సహజంగా మనకి వామిటింగ్స్తో పాటు విరోచన అవుతూ ఉంటే మనకి గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్ అనమాట. సో గ్యాస్ట్రైటిస్ కానీ ఎక్యూటిక్ జీఈ అంటాం మనం. సో వామిటింగ్స్తో పాటుగా డయేరియా కూడా ఉంటుంది. అది మనం సహజంగా చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అది వేసవకాలంలో, వానాకాలంలో రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. అండ్ వామిటింగ్స్తో పాటు తలకాయ నొప్పి, జ్వరం అంటే ఏమైనా మెదడువాపు లక్షణాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నాయా అనేది మనం ఒక ఆలోచన దృష్టిలో పెట్టుకోవాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇది చెప్పడానికి తప్ప మోస్ట్ ఆఫ్ ద టైం వామిటింగ్స్ పిల్లలు చాలా సహజం, అంత భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఇది కూడా ఒకటి మనం ధ్యాసలో పెట్టుకోవాలి. చంటి పిల్లల్లో కొందరు ఎప్పుడో ఒకప్పుడు పాలను కక్కుతుంటారు. మరికొందరు పిల్లలు పాలు తాగిన తర్వాత కొద్ది పాలు వాంతి చేసుకుంటారు. ఇది పాలు తాగిన ప్రతిసారి కావచ్చు, లేదా రోజులోనో వారంలోనో ఒకసారి కావచ్చు. ఈ తరహా వాంతుల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బిడ్డ అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఎక్కువ మోతాదులో వాంతి చేసుకున్నా దాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదు. కానీ ఇదే పరిస్థితి 5-6 సార్లు జరిగితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. నిజానికి బిడ్డ వాంతి చేసుకోగానే తల్లి చాలా కంగారు పడుతుంది. అయితే ఆందోళన పడకుండా గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. బిడ్డ ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ ఉండాలి. సంవత్సరంలోపు బిడ్డ అయితే వడపోసిన గోరువెచ్చటి మంచినీటిని తాగించాలి. వెంటనే పాలు ఇవ్వకూడదు. కడుపులో ఏదైనా అసౌకర్యం ఏర్పడితే కొందరు పిల్లలు వాంతి చేసుకుంటారు. అందువల్ల వారికి వెంటనే పాలు ఇవ్వడం సరికాదు. కాసేపు వేచి చూడాలి. బిడ్డ కడుపు ఖాళీగా ఉన్నప్పుడు పసిబిడ్డ ఆకలితో వెంటనే ఏడుపు లంకించుకుంటుంది. ఇలాంటప్పుడు చంటి బిడ్డకు వెంటనే పాలు పట్టాలి.
పిల్లల్లో పాలు కక్కుకోకుండా మనం పేరెంట్స్ ఏం చేయగలం అనేది కూడా చూడొచ్చండి. ఎందుకంటే సహజంగా పిల్లలు మనం చాలా నీట్గా పెట్టుకోవాలి, ఇన్ఫెక్షన్స్ దారిన పడకుండా. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా మనకి బ్రెస్ట్ని కొంచెం క్లియర్గా మనం శుభ్రపరచుకోవాలి. ఈవెన్ బాటిల్ ఫీడ్స్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం స్టెరైల్ చేయాలి. బాటిల్ ఫీడ్ ఎప్పుడైతే ఇస్తామో ఖచ్చితంగా ప్రతి ఫీడింగ్ తర్వాత దాన్ని మనం బాయిల్ చేయాలి. ఈ జీఆర్ అనేది అంటే గ్యాస్ట్రోఈసోఫేగల్ రిఫ్లెక్స్ అంటాం దాన్ని. అంటే పాలు ఇచ్చిన కానీ మనకి స్పింక్టర్ అనేది యూసోఫేగస్ భాగం లూజ్గా ఉండడం వల్ల పాలు వెనక్కి తన్నేసిద్ది. అలా తన్నడం వల్ల ఏంటంటే తాగిన పాలు తాగినట్టుగా మొత్తం వచ్చేస్తూ ఉంటుంది. సో మనకి కొంచెం గట్ మూమెంట్స్ తక్కువ ఉన్నా, లేదంటే పాలు తాగేటప్పుడు పాలతో పాటు మనం గాలి పీల్చుకున్నా, గాలి లోపలికి వెళ్ళినా కూడా జీఆర్ అనేది బాగా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అంటే బాటిల్ ఫీడ్ ఇస్తున్నప్పుడు లేదంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు సరిగ్గా అటాచ్మెంట్ లేక మనం పాలుతో పాటుగా గాలి కూడా తీసుకుంటారు పిల్లలు. అలాంటప్పుడు ఏంటంటే ఇమీడియట్గా మనకి తాగిన తర్వాత ఖచ్చితంగా వామిటింగ్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఈ జీఆర్ని మనం ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు అంటే ఈ వామిటింగ్స్ ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఎందుకంటే ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం ఒక 10 to 15 minutes బర్పింగ్ చేయాలంటామండి. బర్పింగ్ అంటే భుజం మీద వేసుకొని ఒక 15-20 నిమిషాలు తట్టాలి. అట్లీస్ట్ తేపు 2-3 సార్లు తేపు వచ్చేవారు తట్టాలి. అది తట్టడం వల్ల ఏంటంటే ఆ గ్యాస్ అనేది మనకి బయటకు వచ్చేసి పిల్లోడికి ఏంటంటే వామిట్ అవ్వకుండా మనకి అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకా మనం ఏం చేయగలము, అలా పిల్లల వామిటింగ్ ఎక్కువ అవుతున్నాయి అంటే కొంచెం ఫార్ములా ఫీడ్ ఇస్తున్న బేబీస్కి అయితే కొంచెం పాలని చిక్కగా చేసి ఇవ్వచ్చు. పాలని చిక్కగా చేయడం వల్ల ఏంటంటే మనకి వాంతి అనేది త్వరగా రాకుండా ఉంటుంది. అండ్ మెడికేషన్స్ ఉంటాయండి. ఇలా దీంతో కూడా అవ్వకపోతే మెడికేషన్స్ ఉంటాయి. ఆ మెడికేషన్స్ పెట్టడం వల్ల చాలా వరకు మనం గ్యాస్ట్రోఈసోఫేగల్ రిఫ్లెక్స్ని తగ్గించవచ్చు. బిడ్డ సాధారణ స్థాయిలో పాలు తాగుతూ ఉన్నప్పుడు వారానికి 150 గ్రాముల చొప్పున క్రమేపీ బరువు పెరుగుతూ ఉంటే తాగిన పాలు వాంతి చేసుకుంటున్నా కంగారు పడవలసిన అవసరం లేదు. కానీ పాలు తాగడం మానేసి వాంతి చేసుకుంటున్నప్పుడు, పిల్లలు చిరాకుగా ఉంటున్నప్పుడు, శరీర ఉష్ణోగ్రత తగ్గుతున్నప్పుడు మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఇక పసిబిడ్డకు పాలు పట్టాక వెంటనే పడుకోబెట్టకూడదు. 10 నిమిషాల పాటు భుజం మీద పడుకోబెట్టి త్రేన్పు వచ్చే వరకు వెన్ను తడుతూ ఉండాలి. తేన్పు వచ్చేస్తే జీర్ణ ప్రక్రియకి ఏ ఇబ్బంది ఉండదు. తాగిన పాలు కూడా చక్కగా జీర్ణమవుతాయి. తల్లిపాల కంటే డబ్బా పాలు తాగే పిల్లలకు తేన్పు రావడానికి కాస్త సమయం పట్టొచ్చు. చంటి పిల్లలకు నడక, వ్యాయామం వంటివి ఉండవు కనుక తేన్పు రావడానికి పాలు తాగించాక పసిబిడ్డ వీపును తట్టడాన్ని తల్లి ఒక అలవాటుగా మార్చుకోవాలి. అప్పుడే చంటి పిల్లల్లో పాలు కక్కుకోవడం అనే సమస్య తగ్గుతుంది.